దేవదూతలు సృష్టించబడ్డ ప్రాణులు అని విన్నాం. సృష్టించబడ్డ ప్రాణులు కాబట్టి ఇక్కడ ఈ మొదటిగా వారి ఎందుకు సృష్టించబడ్డ ప్రాణులు అని చెప్పబడిందో ఒక మాటను మనం చూద్దాం. అది వీరు దేవుని ఆత్మలు అని విన్నాం. దేవుని ఆత్మలు కాబట్టి ఇక్కడ మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చదివితే వారు దేవుని ఆత్మలని వారి లక్షణాల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆత్మలు, దేవుని ఆత్మలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చదువుతారా? 1వ అధ్యాయము 13-14 వచనాలు. అయితే నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున. 1వ అధ్యాయం హెబ్రీ 1వ అధ్యాయం 13-14 వచనాలేనా? అని దూతలతో ఎవరిని గురించి అయినా ఎప్పుడైనా చెప్పానా? వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారి పరిచారము చేయుటకై పంపబడిన దేవదూతులైన పంపబడిన దేవదూతల ఆత్మ, పంపబడిన దేవదూతల ఆత్మలు, రక్షించబడిన వారి ఆత్మలను వారు భద్రపరచడానికి ఇవ్వబడిన మాట ఇది. కాబట్టి ఆత్మలు, దేవదూతలు ఆత్మల వంటి వారని రాసుకోండి. రెండవది, వీరికి పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 30 వచనం చదువుతారా? మత్తయి సువార్త 22వ అధ్యాయం 30 వచనం. 22వ అధ్యాయం 30 వచనం. 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. పెళ్లి చేసుకోవడానికి పునరుత్థానమందు ఎవరును వారును పెళ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న ఎలాగున్నా పరలోకమందున అంటే వివాహం లేని వారు, వివాహం అనేది లేదు వారికి. కాబట్టి పెళ్లి చేసుకోవడానికి వీలు లేని ఆత్మలకు, ప్రాణులు, వివాహం చేసుకోవడానికి వీలు లేని, పెళ్లి చేసుకోవడానికి వీలు లేని ప్రాణులు అని రాస్తాం. ప్రాణులు, ఓకేనా? 2 చెప్పాను. వీరి ఆత్మలు, వీరు ఆత్మ, రక్షణ పొందిన వారి కొరకు భద్రపరచబడిన ఆత్మను సేవ్ చేయడానికి కొరకై వారు ఉపయోగపడే. అమ్మా అర్థమవుతుందా? దేవుని దూతలు వారి పరిచర్య విధానం ఏంటంటే, ఇక్కడ మనం రక్షించబడి ప్రభువునందు నిద్రించినప్పుడు మన ఆత్మను తీసుకుని పోయి దేవుని సత్కమందు భద్రపరిచేటి వారి ఆత్మలు. రెండవది మీరు గమనించి, పెళ్లి చేసుకోవడానికి వీళ్ళని ప్రాణులు, వీళ్ళని ప్రాణులు. మూడవది, మరణము లేని ప్రాణులు కూడా, మరణము లేని ప్రాణులు. మూడవది, లూకా సువార్త 20వ అధ్యాయము 35-36 వచనం చదివితే మరణం అనేది వారికి లేదు. మనకుంది కానీ, మానవులమైన మనందరికి ఉంది కానీ వారికి మరణం అనేది లేదు. మరణం అనేది చూడండి ఒకసారి. లూకా సువార్త 20వ అధ్యాయము 35-36 వచనాలు. మృతుల పునరుత్థానమును యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసు కొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుత్థానములో పాలివారై ఉండి, పునరుత్థానంలో పాలివారై ఉండి దేవదూతల సమూహములను దేవుని కుమారులై ముందురు గనుక వారింకను చావనేరరు. అంటే చావనేరు అంటే మరణం లేని ప్రాణులు. 3 విషయాలు చెప్పారు. 4వది, ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం చదివితే వారు వడిగల ప్రాణులు అనింది. వడిగల ప్రాణులు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం చదువుతారా? ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలనని వేడుకొని ఎడల ఆయన 12 సేన మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనని వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహములు, ఎక్కువ మంది దూతలను
నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా. కాబట్టి ఇక్కడ మాట్లాడితే మరి దేవుడికి పెద్ద ఒడిగల ప్రాణులు అని వారికి పేరు. ఆ దేవదూతలు ఎవరు వాళ్ళు? ఒడిగల ప్రాణులు అంటే వేగముగా. 12 సేనా వ్యూహాలు అంటే 72,000 మంది దేవదూతలు. 72,000 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, 72,000 మంది దేవుడు ఒక మాట సెలవిస్తే 72,000 మంది దేవదూతలు వచ్చేస్తారు. కాబట్టి దేవదూతలు సృష్టించబడిన ప్రాణులు మొట్టమొదటిది 48:2-5 వచనాల వరకు. నానా 5 రాసుకోండి. ఒకటి, వారు దేవుని ఆత్మలు దేవదూతలు, దేవుని ఆత్మలు దేవదూతలు. హెబ్రీయుల రాసిన పత్రిక 13-14 వచనాలు. రెండవది, పెళ్లి చేసుకోవడానికి వీలు లేని ప్రాణులు. మత్తయి సువార్త 22:30 వచనం. మరణం లేని ప్రాణులు. లూకా సువార్త 20:35-36 వచనాలు. నాలుగవది, మత్తయి సువార్త 26:53 ఒడిగల ప్రాణులు, ఒడిగల వేగముగా రాగలిగిన ప్రాణులు. ఓకే. ఐదవది, సృష్టించబడిన ప్రాణులు. సృష్టించబడిన, మనం వాక్యం చదువుకున్న 148:2-5 వచనాల్లో వ్రాయబడిన మాట, సృష్టించబడిన దేవుని కొరకు ఆయన సృష్టించుకున్న మరి ప్రాణులే దేవదూతలు. ప్రాణులే. ఇది మొదటిది. దేవదూతల వారి రక్షణల గురించి మనం విన్నాం. 5 చెప్పాం. ఇక శక్తిగల ప్రాణులు రాసుకోండి. శక్తిగల ప్రాణులు. శక్తిగల ప్రాణం మానవాతీత శక్తి కలిగిన వారు. ఏమేమి ఉన్నాయి వీళ్ళకి? ఏమేమి ఉన్నాయి? ఒకటి, మీరు గమనించితే 2 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం. పేతురు 2వ అధ్యాయం. దేవతల వారి కంటే అధికమైన బలమును శక్తి గలవారై ఉన్నారు. ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప. మానవాతీత శక్తి కలిగిన వారు, మానవులకు అతీతమైన శక్తి వారి మీద నేరం మోపడానికి, దేవదూతల మీద నేరం మోపడానికి లేదు. మన మీద నేరం మోపవచ్చు. అతడు అబద్ధం ఆడతాడు, అతడు నేరం చేసినాడు, అతడు దొంగతనం చేశాడు, నేరం మోపవచ్చు. దేవదూతలకు ఆపాదించడానికి లేదు. అదే విషయాన్ని ఇక్కడ చెప్పబడింది. కాబట్టి మానవాతీత శక్తి కలిగిన వారు దేవదూతలు. శక్తి కలిగిన ప్రాణులు వీరికి. శక్తి కలిగిన ప్రాణులు. మరి రెండవది మీరు గమనించితే 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 17-20 వచనాల్లో అతి శ్రేష్టమైన మేధో జీవులు, మేధస్సు కలిగిన జీవులు, ఎంతో ఇంటెలిజెన్స్ మైండ్ అంట కదా. ఒకసారి చూడండి, అతి శ్రేష్టమైన మేధో జీవులు. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. 2వ సమూయేలు గ్రంథం. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక వారు నా ఏలినవాడును రాజునకు నీవు దేవదూతల వంటి వాడవై మంచి చెడ్డల వంటివన్నీ విచారింప. మరొకసారి చదవండి. దేవదూతల వంటి వాడవై అంటే మంచి చెడ్డలను మేధో జీవులు. దేవదూతలు మేధో జీవులు, మేధస్సు కలిగిన వారు. తప్పు చేయరు. వారి బాధ్యతలు మాత్రం నిర్వహిస్తారు. దేవుడు వారికి అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తారు. ఓకేనా. కాబట్టి ఇక్కడ మేధో జీవులు, శ్రేష్టమైన మేధో జీవితం కలిగిన వారు. అతి శ్రేష్టమైన మేధో జీవితం కలిగిన వారు దేవదూతలు. 2 సమూయేలు గ్రంథం 14-17-20 వచనాలు. ఇది రెండవది. మొదటిదేమో దేవదూతలు వారి లక్షణాల గురించి మనం వింటూ 5 లక్షణాలు విన్నాం. రెండవది శక్తి కలిగిన ప్రాణులు. మూడవది మీరు రాసుకుంటే మహిమ గల జీవులు. ఎవరు? మహిమ, గ్లోరీనెస్ అంటారు. మనందరం గ్లోరీ అంటున్నాం చూడండి. ఆ తెల్లని మహిమతో దేవాలయం నిండుకుంది. అలాంటి మహిమతో నింపబడిన జీవులు వీరు. మహిమగల జీవులు. మనము శరీరముతో నింపబడిన జీవులు. శరీరముతో నింపబడిన 3 పూట్ల తిండి మన లక్షణాలన్నీ వేరుగుంటాయి. 3 పూట్ల తిండి పోయితే పెరాలసిస్ పేషెంటే. కాబట్టి ఇప్పుడు కూడా మనలో భోజనం చేయకపోతే ఇప్పుడు తిన్న తర్వాత ఆవలింతలు వస్తుంది. తినకముందేమో ఆకలి కూడా అల్లాడుతుంటాడు. ఇది మన బాధ. తినకపోతే ఒక బాధ, తీర్చే ఒక బాధ. కాబట్టి మరి శారీరకమైన జీవులు వీరు. మహిమ జీవులు. ఎవరు వాళ్ళు? మహిమ జీవులు. కాబట్టి ఇక్కడ మీరు రాసుకునేటప్పుడు వీళ్ళలో మీరు గమనించితే మహిమ జీవుల్లో
ఒక సమూహముగా ఉండాలి. ఒక సమూహముగా. మీరు లూకాసు వార్త 20:36 20:36 చూడండి. 20:36 వారు పునరుత్థానములో పాలివారై ఉండి దేవదూత సమూహములను దేవుని కుమారులనై ఉందురు గనుక వారు చావలే. ఒక సమూహం. పరిశుద్ధ దేవదూతల్లో మహిమ కలిగిన జీవులు ఒక సమూహం, ఒక మహిమ కలిగిన సమూహం ఇది. వీరు చావనే. దేవదూతలకు మరణము లేని లేదు. దేవదూతలకు మనకు తెలియని విషయాలు పరిశుద్ధ గ్రంథం వివిధ రకాలుగా బోధిస్తూ ఉంది. కనుక ఇక్కడ మరొక వ్యవస్థ ఉంది. మొదటి రాజుల గ్రంథం 22:19 చదివితే ఒక దేవదూత వచ్చి వీరు అసలు ఒక రాత్రి 1,80,000 మందిని చంపేసి 1,80,000. వాట్ ఏ వండర్ ఇట్ ఈస్. చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథం 22:19 దేవుడు ఆజ్ఞిస్తే యెహోవా సెలవిచ్చిన మాటను ఆలకించుము. యెహోవా సింహాసనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వములను ఎడమ పార్శ్వములను నిలిచియుండుట నేను చూచిన ఒక వ్యవస్థ, ఒక ఆర్గనైజేషన్. కుడి ఎడమల ప్రకారం దేవుని దేవదూతుల సమూహాలు. ఒక సమూహమేమో వారు చావులేని వారు, ఒక సమూహమేమో దేవునికి కుడి ప్రక్క ఎడ ప్రక్క. శరాపులు కెరూబులు అన్నారు. శరాపులు ఎన్ని వర్గాలు? శరాపులు కెరూబులు శరాపులు. కాబట్టి ఇక్కడ మీరు గమనించగలిగితే మరి వీరి మహిమ జీవులు అని అన్నాం. మహిమ జీవులు. ఇక వీరికి విభిన్నమైన స్థానాలు పొందిన వారు ఉన్నారు. విభిన్నమైన స్థానాలు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:16 మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:16 4:16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు యేసునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఇక్కడ మీరు గమనించగలిగితే ఈ దేవదూతలు ప్రభువుతో కూడా ప్రధాన దూత శబ్దం ఊదినప్పుడు మృతుల్లో నుండి లేపబడ్డ వారిని తీసుకుని పోవడానికి వచ్చేవారు. వీరు విభిన్నమైన స్థానాలు, రకరకాలైన స్థానాల్లో ఉన్నారు. ఎవరి పాత్ర వారిది, ఎవరి పాత్ర. కాబట్టి మొదటి దశలోనికి రాసిన పత్రికలో పౌలు మహాశయుడు 4:16 ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ ఆయన భూమి మీదకి మధ్యాకాశం దిగి వస్తున్నప్పుడు క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట. కాబట్టి క్రీస్తు నందుండిన వారిని లేపుకొని తీసుకుని వెళ్ళడానికి వీరు. కాబట్టి ఇక్కడ మీకు ఇంకా లెక్కకు మించిన అసంఖ్యాకమైన జీవులు ఉన్నారు. లెక్కకు మించిన అసంఖ్యాకమైన జీవులు. నేను ఇటీవల యొక్క మ్యాగజైన్లో చదివాను. ఈ భూమి మీదట దేవుడు ఎంత జ్ఞానం ఆలోచించండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి, పుట్టబో వ్యక్తులకి దేవుడు ముందుగానే పుడతారన్న ఒక్కొక్క వ్యక్తికి 6 ఎకరాల పొలం పంచవచ్చు. ఎన్ని ఎకరాలు? నేను ఒకసారి వండర్ అయ్యాను, ఏంది ఇది అని చూస్తే ఎస్, గాడ్స్ డాల్ ఈస్ వెరీ డిఫరెంట్ అని. దేవుడు ముందుగానే ఒక్కొక్క వ్యక్తికి 6 ఎకరాల స్థలం దాచిపెట్టాడు. నివసించడానికి, ఉండడానికి, వ్యవసాయం చేసుకోవడానికి. దేవుడు న్యాయవంతుడనే మాటను ఆ మాటను బట్టి చదివాను. మానవులకి మనమేమో ఒక సెంటు భూమి ఇవ్వడానికి జగనన్న కాలనీ సెంటు భూమిలు కడుతున్నారు. ఎన్ని ఎకరాలు దాచిపెట్టాడు దేవుడు? ఇప్పుడు దేవుడి జ్ఞానం, మానవుడి జ్ఞానం. దేవుడే జ్ఞానం. కాబట్టి దేవుని నమ్ముకుందాం, లోకాన్ని నమ్ముకుందాం. జగనన్న నమ్ముకుందాం, చంద్రబాబు నమ్ముకుందాం. ఎవరు నమ్ముకోవాలి? మాకు ఏంటి అవసరం? జగనన్న అయితే జగనన్న జిందాబాద్, చంద్రబాబు అయితే చంద్రబాబు జిందాబాద్. మానవులు కేవలం వీటి మీద ఆధారపడుతున్నారు. దేవుని యొక్క ఆలోచన విధానం ఎంత గొప్పదో మనం ఆలోచించుకొని ముందుకు సాగాలి. సో అసంఖ్యాకమైన జీవులు, దేవదూతలకు అతీతమైన శక్తులు ఉన్నాయని. ఎవరికి అతీతమైన శక్తులు ఉన్నాయని. రెండవది, మరి మానవాతీత శక్తులు కలిగిన వారని దేవదూతల గురించి చెప్పబడింది. మానవాతీత శక్తుల గురించి చెప్పబడింది. కాబట్టి వారి నైతిక స్వభావాల గురించి ఒక మాట చెప్తాం.
నైతికంగా ఎలా ఉంటారు? మాట్లాడతారా, లేకపోతే ఏమైనా చలాకీగా మాట్లాడతారా, ఎలా ఉంటారని వారిని గురించి దేవుని లక్షణాలు కలిగిన వారి ఉన్నారు. దేవుని లక్షణాలు, ఆ లక్షణాలు ఏంటంటే మీరు ఆదికాండం 18:25 చదివితే రెండే రెఫరెన్స్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుని లక్షణాలు కలిగి, దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో అవే లక్షణాలు నైతికంగా వీళ్ళు కూడా కలిగి ఉంటారు. 18:25 దేవదూతల నైతిక స్వభావం ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను సంపుటకు నీకు. ఇది అబ్రహాము చేసిన విజ్ఞాపన ప్రార్థన. ఎవరి విషయంలో? లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు, అక్కడ చనిపోతాడు. కాబట్టి నీతిమంతులు ఒక్కరున్నా రక్షిస్తావు కదయ్యా, కాబట్టి నువ్వు అన్యాయస్తుడికి ఉంటావా అని అంటే దేవదూతలను దేవుడు పంపాడు. దేవదూతలు అదే లక్షణాలు కలిగి వారిని రక్షించడానికి వచ్చారు. నైతిక స్వభావం. ఎవరు నశించిపోవడానికి ఏమాత్రము, ఒక్క నీతిమంతుడు అతన్ని రక్షించడానికి నేను భూమి మీదకి దిగి వస్తానని చెప్పిన మాట. నైతిక స్వభావం కలిగిన దేవదూతలు దేవుని లక్షణాలు కలిగి ఉన్నారు. ఇది కూడా రాసుకుంటారా? దేవుని లక్షణాలు కలిగి నైతిక స్వభావంతో పనిచేయగలిగిన వారు దేవదూతలు. ఎవరు వాళ్ళు? దేవదూతలు. దేవుని లక్షణాలు కలిగి నైతిక స్వభావంతో, దేవుని లక్షణాలు కలిగి నైతిక స్వభావంతో పనిచేయవారు దేవదూతలు. ఆదికాండం 18:25 ఆదికాండం 18:25 అంతేనా? విధేయులైన దూతలు చక్కగా ప్రవర్తించారు. విధేయులైన దేవుడు ఏది బోధించాడో, ఏది చేయమన్నాడో, లోతు సొదొమ గొమొర్రాలో ఉండగా అక్కడికి వచ్చి వారిని మాత్రమే రక్షించడానికి వారిని వెలుపలికి తీసుకొచ్చారు. కాబట్టి నైతిక స్వభావంతో పనిచేశారా, లేకపోతే ఎక్స్ట్రా వర్క్ ఏమైనా చేశారా? చెప్పండి. వారు దేవుని దూతలుగా దేవుడు చెప్పింది నైతిక స్వభావం కలిగి మీరు నశించిపోకూడనట్లు మీరు దేవుని దూతలు బయటికి తీసుకొచ్చి, ఇద్దరే దేవదూతలు వచ్చారు, ఇద్దరే. కాబట్టి చక్కగా ప్రవర్తించారనే మాటను బట్టి మనకు తెలుసుకుంది. దేవుని లక్షణాలు కలిగి విధేయత కలిగి దేవుని చిత్తమును జరిగించారు. దేవుని చిత్తమును. మరి అవిధేయులైన దేవదూతలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అవిధేయులైన దేవదూతలు. వారిలో దుష్టత్వం కనబడుతుంది. ఏం కనబడుతుంది? దుష్టత్వం, చెడుతనము. ఏంటది? చెడుతనము. ఏముంటుందిరా? చెడుతనం. అంతేనా? దుష్టత్వం కనబడుతుంది. ఇక్కడ మీరు గమనించితే మొదట దేవదూతలందరూ కూడా పవిత్రమైన స్వభావం కలిగిన వాళ్ళు. పుట్టినప్పుడు లేకపోతే దేవదూతలు కలిగించే అందరూ. వీరిలో కొందరు విధేయులుగా ఉన్నారు, మరి కొందరు అవిధేయులుగా ఉన్నారు. ఈ పడిపోయిన దేవదూతలే ఆకాశం నుండి త్రోయబడ్డవారు. వారికి నాయకుడు సాతాను. వేకువ చుక్క ఆకాశం నుండి ఎలాగో త్రోయబడితే అంటారు. కాబట్టి పడిపోయిన దేవదూతలు వాళ్ళలో నుంచే. కాబట్టి ఇక్కడ మీరు గమనించగలిగితే అవిధేయులైన దేవదూతల్లో దుష్టత్వం కనబడుతుంది. దుష్టత్వం. మీరు నేను మనందరం ప్రశాంతంగా ఉండడానికి సాతానుడికి ఏమాత్రమో, సాతానుకు కొంచెం సమయం తెలుసుకొని క్రోధము. ఏంటది? పళ్ళు పడపడ కొరకడం అన్నమాట. క్రోధం అంటే కోపం వేరు, క్రోధం వేరు. ఆ పళ్ళు రాలిపోవాలి అంతే. అందుకనే పళ్ళు పటపట కొరుకుతుంటారు. క్రోధము. ఏంటది? క్రోధం. క్రోధము గలవారు మీ వద్దకు వచ్చింది. మనలో, మన మధ్య, కుటుంబాల్లో చిచ్చు, సంఘాల్లో చిచ్చు, ఆ బాధకరమైన పరిస్థితులు దుష్టత్వంతో కూడిన పాటు. ఇవి అవిధేయులైన దేవదూతలు. ఎవరు వాళ్ళు? అవిధేయులైన దేవదూతలు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మీరు నేను మనందరం కూడా దేవదూతలు నైతిక స్వభావం కలిగి దేవుని లక్షణాలు కలిగి ప్రవర్తించారనేది నిర్విధాంశం. ఇక వీటిని గురించి దేవదూతల పరిచయం. దేవదూతల పరిచయం ఏమేం చేస్తారు? 5 లక్షణాలు చెప్తున్నారు. 5 లక్షణాలు. దేవుణ్ణి ఆరాధించడం. మొట్టమొదట దేవుని దూతలు వారి పరిచయం. మొదటిది దేవుణ్ణి ఆరాధించడం. దేవుణ్ణి ఆరాధించడం. ఆరాధిస్తున్నారు లేదా?
కోట్లాది దూతలతో కొనియాడబడుచున్న ఆ సుగుణశీలునకు నా వందనం, ఆ కరుణశీలునకు నా వందనం. దేవుడు పరిశుద్ధుడే గనక వీళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధించడం. కాబట్టి దేవదూతల మొట్టమొదటి చర్యల్లో, వారి పరిచర్యల్లో దేవుణ్ణి ఆరాధించడం. 89వ కీర్తన 7వ వచనం. 89వ కీర్తన 7వ వచనం. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. కాబట్టి ఇక్కడ మీరు గమనించగలిగితే పరిశుద్ధ దూతల సభలో దేవదూతలు దేవుని ఆరాధించుతాం. రెండవది మీరు గమనించితే దేవుని పరిచర్య చేయడం ద్వారా దేవుని పనిలో ఆనందించుతాం. దేవదూతల బాధ్యత. 38 యోబు గ్రంథం 38వ అధ్యాయం 4 వచనం నుంచి 7 వచనం వరకు. ఈ భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలు పాటలు పాడారు. నేను భూమికి పునాది వేసినప్పుడు నేను ఇక్కడ చదవమ్మా 38 అధ్యాయం 4 నుంచి 7 వచనాలు. నీకు ఇక్కడ చదువుతున్నారా? యోబు గ్రంథం 38వ అధ్యాయం 4 వచనం. అదే చదవండి. చదవ. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవక్కడవే ఒంటివి, నీకు వివేకము కలిగి ఉన్నాయడలా చెప్పుము. చాలు. అంటే భూమికి పునాది వేసినప్పుడు దేవుని పనిలో ఆనందించారు దేవదూతలు. ఈ భూమికి పునాది వేసినప్పుడు దేవుడు ఆనందించాడు. ఇక మరొక విషయం ఏంటంటే లూకాసు వార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మీరు చదవచ్చు. తప్పిపోయిన గొర్రె విషయంలో, తప్పిపోయిన గొర్రె నాకు దొరికినది కనుక నాతో పాటు మీరు సంతోషించాలి. నాతో పాటు లూకా 15:10 అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం. ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట ఎక్కడ? కాబట్టి 2 విషయాలు. భూమికి పునాది వేసినప్పుడు ఆ భూమికి పునాదిని బట్టి దేవుని దూతలు ఆనందించారు. మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతలు ఆనందించారు. ఇక నేను ఆపేయటం మంచిదనుకుంటాను. పోతా ఉన్నారు, పాఠం పడుతున్నారు గురించి. రెండవది, ఇక 3 చెప్పి ముగిస్తాను. మూడవది 103వ కీర్తన 20వ వచనం చదివాము. దేవుని చిత్తాన్ని పరచడం వల్ల అమలుపరిచింది. దేవుని చిత్తం భూమి మీద జరుగులాగున. 103వ కీర్తన 20వ వచనం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడుడి, ఆయన వాక్యము నెరవేర్చు. బలశూరులారా ఆయన సన్నిధి వాక్యమును. హల్లెలూయా యేసు ప్రభువు ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భోజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా యేసుని స్తుతించుడి. విధముకు సాయంత్రం కూడా వాక్యం చెప్పి పని కనుక. మూడవది, దేవుని చిత్తాన్ని అమలుపరచుదాం. నాలుగవది రాసుకోండి. దేవుని సమాజంలో పరిచర్య చేయడం. దీని గురించి చెప్పబోతున్నారు. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5 నుంచి 8 వచనాల వరకు దేవుని సమాజంలో పరిచర్య
చేయట. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. అతడు బదరీ వృక్షం, అది బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. ఇది మీరు గమనించాలా. ఆ ప్రవక్త పేరు అగ్ని ప్రవక్త, ఆయన పేరు ఏలియా. ఎవరైనా ఈయనకు ఒకసారి 450 మంది తుత్తురెలుగా కొట్టి వాళ్ళందరినీ చంపివేసినటువంటి మహనీయుడైన ప్రవక్త ఒక యెజబెల్ డెత్ వారెంట్ ఇచ్చింది. రేపు ఈ సమయానికి నీవు చనిపోతావని చెప్తే ఆ భయం చొప్పున పరారైపోయి ఒక బదరీ వృక్షం కిందకు వచ్చి నా ప్రాణమును తీసివేసుకోబోతున్నాను అని అన్నాడు. దాని గురించి చెప్పబోతున్నాను. కనుక ఆ సమయంలో దేవుని దూత వచ్చి ఆహారమును తీసుకుని వచ్చి, ఈ ఆహారము తినము, నెమ్మది పొందుము, నెమ్మది పొందుము. ఎక్కడ వచ్చిందంటే కాకోలముల చేత దేవుడు ఆహారమును. అసలు కాకులంటే అసహించుకుంటాం మనం, కానీ దేవుడు వాటి నోరు కట్టేసి నా ప్రవక్త ఉన్నాడు, వెళ్ళు ఇచ్చిరాపు అని చెప్పండి. అది కాముగా తీసుకొచ్చి అక్కడ పెట్టిపోయింది. ఆహారం 40 దినాలకు సరిపడా శక్తిగా ఉన్న ఆయనకి రాత్రి మౌళ ప్రయాణం చేయాలి. అందుకని దేవుని సమాజంలో పరిచర్య చేయడం, దేవుని దూతలు లేచి నెమ్మది పొందమని చెప్పింది దేవదూత, నెమ్మది పొందమని. కాబట్టి 5వది, ఎన్నిక చేయబడిన భక్తులను మరణిస్తే వారిని భద్రపరచడం దేవుని దూతల బాధ్యత. లాస్ట్ వన్ ఎక్కడ? లూకాసు వార్త 16వ అధ్యాయం 2వ వచనంలో బేతనీ గ్రామంలో కుటుంబం, బహుగా ప్రేమించిన కుటుంబం. ఎవరు వాళ్ళు చెప్పండి? ఆ దరిద్రుడు. ఎవరు ఆ దరిద్రుడు? ధనవంతుడా? దరిద్రుడు. మనందరం కూడా అప్పుడప్పుడు దరిద్రుడా నువ్వు చచ్చిపోతే బెటర్ అని. దరిద్రుడు చనిపోయినప్పుడు చదువు. ఆ దరిద్రుడు చనిపోయి ఎవరి చేత? ఈ మాట అందరూ పలకండి, నిద్ర వచ్చిన వాళ్ళందరూ కూడా పలకండి. ఆ దరిద్రుడు చనిపోయి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడి, ఎవరి రొమ్మున? దేవుని రొమ్మున ఆనుకొనుటకు. కొనియాడగడం తల్లి స్తుతించడం కాదు, కొనిపోబడెను. ఆ మాటైనా నా మాట ఉందా? కొనిపోబడెను అంటే ఎవరైనా ఎన్నిక చేయబడిన మహాభక్తులు భూమి మీద మరణిస్తే వారి ఆత్మలను తీసుకుని పోయేది, దేవుని సముఖంలో పెట్టేది కూడా, భద్రపరిచేది కూడా దేవదూతలే. ఆమేన్. ఇది మనకు తెలియని విషయాలు ఇన్ని ఉన్నాయి. మనల్ని తీసుకుని పోయే వారు కూడా మరణం చూడకుండా ఇద్దరు దేవుని సముఖానికి వెళ్ళారు. ఎవరెవరు చెప్పండి? భలే గుర్తుపెట్టుకున్నారు మీరు. హనోకు దేవునితో నడిచారు. ఆ తదనంతరం దేవుడు తీసుకుని పోయారు, ఆ దేవదూతలే తీసుకుని పోయారు. ఈ ఏలియా కూడా అగ్ని రథముల మీద కొనిపోబడింది. అగ్ని, వీళ్ళిద్దరు మరణం చూడకుండా వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు మనకు కూడా వచ్చిన పరిస్థితి ఏంటంటే, దేవుని సమాజంలో మనం భక్తులుగా మరణిస్తే 116 కీర్తన 15వ వచనంలో యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. విలువగలదా? విలువలేదా? ఇప్పుడు కొనిపోబడాలా? కొనియాడబడాలా? కొనిపోబడాలా. మనం మరణిస్తే మనల్ని తీసుకుని వెళ్ళేవారు దేవదూతలు. ఎవరు? ఇక్కడ ఉండనే ఉన్నాం, వచ్చిన వెంటనే ఇక్కడ కన్నుమూసిన వెంటనే మనల్ని తీసుకుని దేవుని రూపంలో వచ్చేవారు దేవదూతలు. ఎవరు? ఎంత భాగ్యం! నీకు సెక్యూరిటీ లేదు. మనం మానవుల బుద్ధి ఏంటో తెలిసిన, చచ్చిపోయి తొందరగా బయటపడే ఎక్కడ ఉంటా లోపల అసలు ఉండాలి. వాడు బంగారం మీద మొత్తం మంచం మీద ఉన్నా సరే ఇక్కడ ఉంచాలి. ఎక్కడ తీసుకుపోయి వాకిడి ముందు దిక్కులేనా దరిద్రుడు చచ్చిపోయా కనుక ఇటు నుంచి ఇటే పోరా నువ్వు. మనిషికి విలువ లేదు, కానీ దేవుడు విలువనిచ్చి దేవదూతలను పంపించి దేవుని రమ్మును ఆనుకునేటట్టు కొనిపోబడుతున్న దేవుడు. ఎంత భాగ్యము! కనుక మీకు ఒకే మాట చెప్తున్నాను, నేను వాక్యం చెప్తున్నాను మనసు ఉంది, కానీ మీ అవస్థ చూస్తే నాకే జాలిగా ఉంది. కనుక చెప్పాలో వద్దు అర్థం కావట్లే నాకు. ఓకేనా? కాబట్టి చివరి విషయంలో 5 విషయాలు చెప్పాను మీకు. దేవుని దూతల పరిచర్యలో, వారి పరిచర్యలు. దేవుని దూతలు ఏమేమి చెప్పాను? 1, దేవదూతలు దేవుని ఆరాధించడం వాళ్ళ బాధ్యత. 2వది, దేవుని పరిచర్య చేయడం ద్వారా అందులో ఆనందించడం.
రెఫరెన్స్ చెప్తారా? 7 వచనాల వరకు. తర్వాత మూడవది దేవుని చిత్తాన్ని అమలుపరచడం, 103వ కీర్తన 20 వచనం. ఓకేనా? 4వది దేవుని ప్రజలకు పరిచర్య. ఏలియాకు దేవుని దూత వచ్చి పరిచర్య చేసింది, అవునా? 5వది ఎన్నిక చేయబడిన భక్తులను మరణిస్తే వారిని భద్రముగా దేవుని భద్రపరచడం దేవుని దూతల బాధ్యత. లూకా 16:5 వచనాలు. సరే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక మాటను మీకు జ్ఞాపకం, చివరిగా మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇదేంటంటే, ఇందాక మనం మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు చదువుకున్నామా లేదా? చదువుకున్నామా? అందులో ఏముందో చెప్పండి. ఎవరు ఆ ప్రవక్త? ఏలియా. ఎవరు? ఏలియా. మీరు గమనించగలిగితే ఈయన వాస్తవానికి 18వ అధ్యాయంలో 3.5 సంవత్సరాలు కరువుతో నింపబడిన ప్రజలకు దేవునికి ప్రార్థన చేసినప్పుడు కరువును దూరపరిచి విస్తారమైన వర్ష జలమును వచ్చేటట్లు చేసిన దేవుడు. మరి అహాబు రాజును వారి సముఖంలో మరి ఆ 450 మంది ప్రవక్తలను కర్మెలు పర్వతంపై వారిని ఓడించి, నిజ దేవుడైన దేవుడు ఉన్నాడు, అగ్ని గంధకములో మీరు చేయండి అని చెప్పి అక్కడ ఓడించి నిజ దేవుని గురించి నేను ఒక్కడే మిగిలి ఉన్నాను కనుక దేవుని మరి ఇక్కడ గణపరిచిన వ్యక్తి. మూడవది, ఈయన ఈ మాట విన్న తర్వాత ఇజ్రాయేల్ ఏం చేసిందంటే 450 మంది బయలు ప్రవక్తలు చంపేసింది కనుక ఒక డెత్ వారెంట్ పంపించింది. రేపు సాయంకాలానికి నువ్వు చనిపోబోతున్నావు. ఏం చేయబోతున్నావు? ఈ మాట విన్నప్పుడు ఆ మాట విన్నప్పుడు నేను చనిపోబోతున్నాను కాబట్టి ఇక్కడ ఉండకూడదని పరిగెత్తుకొని పోయి సుదూరం ఉన్న బదరీ వృక్షం, ఏ వృక్షం అది? బదరీ వృక్షం కింద తన ప్రాణమును కాపాడుకోవడానికి మరణాపేక్ష గలవాడే ఇక్కడ పడుకున్నాడు. మరణాపేక్ష. ఆ సమయంలో ఎవరు వచ్చారు చెప్పండి? దేవుని దూత. ఎవరు వచ్చారు? దేవుని దూత వచ్చి ఆ మాట చెప్తున్నారు. చూడండి ఒకసారి. నేను ఇక్కడ కూడా 3 విషయాలు చెప్పి ముగిస్తాను. బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతడు తన దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు కనబడెను కనుక అతడు భోజనము చేసి తిరిగి పారుండెను. ఇక్కడ మీరు గమనించగలిగితే 3 విషయాలు ఈయన గురించి నేర్చుకుందాం. ఒకటి, దేవుని వాగ్దానము ఆర్జించుకోవడానికి సిద్ధమైన మనసులు కలిగిన కావాలని ఈ వాక్య భాగం ద్వారా మనకు తెలుస్తుంది. దేవుని వాగ్దానములను సముపార్జన చేసుకోవాలి. ఏం చేసుకోవాలా? సముపార్జన చేసుకోవాలి. ఓకే, లేదు మీ అవస్థ చూసి నేనే లేస్తున్నాను. ఓకే, కాబట్టి నేను 3 విషయాలు ఏలియా ప్రవక్తను గురించి, ఆ మరణాపేక్ష కలిగిన వాడై చనిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మరి దేవుని దూత వచ్చాడు. దేవుని దూత వచ్చి అతనికి ఏం చేశాడు చూడండి. ఏం చేశాడు? ఇంకా చదవాలి. ఒకసారి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతను లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పట్టబడిన హోరేబులకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి దేవుని వాగ్దానము దేవుని దూత ద్వారా పంపబడింది. ఈయన మనసులో ఏముంది? మరణాపేక్ష ఉంది కనుక, అయ్యా ఇంతకాలం నేను చేశాను కనుక నా ప్రాణం తీసుకున్నామని ప్రార్థన చేశాడు. 4వ వచనంలో తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా
నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఎంత మటుకు చాలును నా ప్రాణము తీసుకున్నామని. ఇది ఆయన అపేక్ష తెలుసు, ఆయన కోరిక. నేనేదో ఒక్కడే మిగిలిన చేయాల్సిందని చేశానయ్యా, ఇక నాకు మరణాపేక్ష, మరణమే చాలనుకుని అక్కడ కూర్చో. కానీ దేవుని దూత వచ్చి నువ్వు నీ దేవుని వాగ్దానానికి ఇస్తుంది కనుక అక్కడే నిప్పులు ఉండమేంది, అక్కడే అప్పమ కాల్చడం ఏంటి? అసలు ఈ ఆశ్చర్యకరమైన విషయం చూసి మనము ఆశ్చర్యపోవాలి. అంటే దేవుడు తన దాసులకు దేవుని దూతల ద్వారా పరిచర్య చేయించు దేవుడే ఉన్నాడు. అవునా? మనకు కూడా ఇప్పుడు దేవుడు కాదు, దేవుని దూతలే. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రక్కన కానీ అపాయం వచ్చినప్పుడు అపాయం నుండి తప్పించబడటం కానీ యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండే వారిని నువ్వు సేవకుడవు, దేవుని బిడ్డవు, విశ్వాసివి. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నువ్వు లేచినప్పుడు, నడుచున్నప్పుడు, ప్రయాణములు వెళ్తున్నప్పుడు మనవాళ్ళందరికున్న అనుమానం ఏం తెలిసిన, తగిలే పుల్ల కనిపెట్టుకొని తిరగాల అంటారు. ఏం పుల్ల? అది తగిలేదు ఎడుతుంది తగులుతుంది. ఇంకో బ్యాచ్ మాట్లాడుతుంది. ఏ నరసింహరావు? ఓకే, తగిలే పుల్ల కనిపెట్టుకొని తిరగమంటారు. అది తగిలేదు ఎడుతుంది తగులుతుంది అంటారు కదా. అందుకని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, ఏ కీడు మనకు అపాయముగా రాకుండా, ఏ అపాయము నా గుడారము ఏ అపాయము నా గుడారము సమీపించు, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలో నివసింపచేసినందున ఇదిగో స్తుతుల ప్రవక్త అయిన దైవజనులో 3 లక్షణాల గురించి చెప్తున్నాను. ఒకటి, ప్రార్థన చేసిన ఈ ప్రవక్తలో అంతర్మదనం ఏంటి తెలిసిన? సంఘర్షణ. ఏంటది? నేను మరణాపేక్ష గలవాడు, చనిపోవాలా. ఏం చేయాలా? చనిపోవాలి. ఎందుకంటే ఒకవైపున వార్నింగ్ ఇచ్చింది, యెజబెల్ వార్నింగ్ ఇచ్చింది, రేపు సాయంకాలానికి నీ ప్రాణమును తీసివేస్తున్నాను. కాబట్టి దానికి భయపడి అరణ్యంలోనికి పోయి బదరీ వృక్షం కింద పడుకున్నాడు. బదరీ వృక్షం అంటే ఏంటి చెప్పండి? తెలిసిన వాళ్ళు చెప్పండి, పర్లేదు. బదరీ వృక్షం, రైట్? ఉన్నదన్నట్టు చెప్పండి, ఏం పర్లేదు. తెలిసినట్టు తెలిసినట్టు మాట్లాడండి. ఎస్ బ్రదర్, సైదులో బదరీ వృక్షం అంటే యాపిల్ చెట్టు. రాసుకోండి, బదరీ వృక్షము యాపిల్ చెట్టు. ఓకేనా? అప్పుడప్పుడు ఇట్లాంటి అడుగుతుండాలా. బదరీ వృక్షం ఏ చెట్టు? బదరీ యాపిల్ చెట్టు. ఓకేనా? రైట్. ఇక దాని జోలు పోదు. ఇతను సంఘర్షణలో ఉన్నాడు. సంఘర్షణ ఏంటది? సంఘర్షణలో ఉన్నాడు. ఈ సంఘర్షణలో తన ప్రాణమును తీసివేసుకుని, చాలయ్యా నువ్వు తీసేసుకొని. ఈ సంఘర్షణలో దేవుడు చేసింది ఏంటి? దేవదూతను పంపించాడు. దేవదూతను మనం కూడా అప్పుడప్పుడు మనం కూడా మానవ మాత్రమే కాబట్టి చచ్చిపోతే బాగుండదు. ఇప్పుడు 2 దినాలు ఎవరు చూస్తున్నారు అంటావా లేదా? ఇంట్లో భార్య భర్తలు జగడలు వచ్చినప్పుడు, ఊరైనా గొడవలు అయినప్పుడు నేను చచ్చిపోతున్నా అంటారు లేదా? మీ ఊర్లో అనలేదా? గురజాల మా ఊర్లో ఉన్నారు, ఏవాళ్ళు ఉన్నారు. ఎందుకు తెలుసా? మరణాపేక్ష. ఏంటది? మరణాపేక్ష కలిగిన వారు. కానీ దేవుడు సంఘర్షణలో కూడా నీవు ప్రార్థన చేసినప్పుడు, నీవు చేసిన పరిచర్యకు, నువ్వు చేస్తున్న ప్రార్థనకు, నువ్వు చేస్తున్న పరిచర్య జీవితానికి దేవుని దూత దిగి వస్తుంది. అందుకు దేవదూతలు పెట్టింది. ఎవరికి లేని పరిచర్య దేవదూతలకు ఇచ్చిన పరిచర్య. అది దేవుడిచ్చిన భాగ్యం. మనం బలహీనతలో ఉన్నప్పుడు దేవుడే తన దూతను పంపిస్తాడంతే. ఏ అద్భుతం జరగాలన్నా దేవదూతలు పంపిస్తాడు. ఓకే, ఇంకా భయపడదు. ఈ సంఘర్షణలో దేవదూత వచ్చి, ఇదిగో నిప్పుల మీద రొట్టె కాలుతుంది, లేచి తిను, 40 దినాలు రాత్రి మగలు. ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు కలిగిన సంఘర్షణలో, ఘర్షణ అంటే మనసుకి లోకానికి. ఈ ఘర్షణలో నీవు అలసిపోయి మరణాపేక్ష కలిగిన వాడివి, నేను చనిపోతే నేను చూడను కదా అనుకుంటావు. ఆ పరిస్థితిలో దేవదూత వచ్చి చెప్పి, లేచి 40 దినాల ప్రయాణం ఆగిపోవడానికి వీలేదు,
సాగిపో. ఇందాక అంటారు ఎవరో, మనం జయించడానికే పిలువబడ్డా కానీ ఓడిపోవడానికి. అప్పుడు శక్తి పొందినప్పుడు నీవు నేను మనందరం గమనించవలసింది ఏంటంటే, ఆ సంఘర్షణలో 123వ కీర్తనలో మీరు చదవద్దుగా నేను చెప్తాను. తన ప్రియులు నిద్రించుచుండగా, క్లాసులో మేమందరం నిద్రించుచుండగా ఈ వచనము చెప్పబడినది. అంతేనా కాదా? తన ప్రియులు, మా ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. ఏంటి అంటే నిద్రా జీవితము. ఏమది? కాబట్టి ఇక్కడ కూడా నిద్ర, తన ప్రియులు. మీరు ఎప్పుడైనా సమస్య వచ్చిందనే సంఘర్షణకు గురికాక దేవునికి అప్పచెప్పి ప్రార్థన చేసి నిద్రపడు. ఏం చేయాలా? నరసింహరా, వ్యాపారాలు జరగట్లేదు, డబ్బులు రావట్లేదు, పిచ్చెక్కినట్టు ఊరి మీద పడి తిరిగి కాదు. దేవునికి అప్పగించి నిశ్చింతగా నిద్రపడు. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఈ సూత్రాన్ని పాటించిందంతే. నువ్వు నేనేం చేయలేవు. మొరడు ఎక్కువ చేయలేవు, మొరడు తక్కువ చేయలేవు. దేవుడు ఇవ్వాలా, దేవుడు చేయాలి. కాబట్టి మరి సంఘర్షణలో దేవుడు తన కార్యమును నెరవేర్చి తన దాసునికి నెమ్మదించాడు. ఒకటి. రెండవది మీరు గమనిస్తే సందర్శన. నీవు ఆయన అగ్ని ప్రవక్త. దేవుడు పిలిస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించి వేసింది బలిని. అవునా కాదు? అగ్ని వచ్చి దహించి వేసింది. ఇప్పుడు నీవు నేను మనందరం కూడా మన ఆత్మలో మంట ఉండాలి. మన ఆత్మలో మంట. ఆ మంట ఉంటే అదేం చేస్తుందో తెలుసా? నిన్ను ఉత్తేజితునిగా చేస్తుంది. ఏం చేస్తుంది? ఉత్తేజితునిగా చేస్తుంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఒక్కోసారి దేవదూత వచ్చి ముట్టి అనే మాట. దేవదూత మనం టచ్ చేస్తున్నాం. ఈ టచ్లో కూడా 2 రకాలు ఉన్నాయి. మనోళ్ళు ఉన్నోళ్ళందరినీ పడగొడుతున్నారు, బాగున్నోళ్ళని పడగొడుతున్నారు. టచ్ అనేది డౌన్ పడిపోతున్నారు. మరి బాగున్నోళ్ళు పడగొట్టే దగ్గర పడిపోయిన వాళ్ళు లేకుంటారు. నీట్ జాతి కాదు, బాగున్నోళ్ళు పడగొడుతున్నారు. టచ్. ఇంకా హీలింగ్ మూవ్స్ వచ్చినాయి. ఏంటవి? ఖర్చీపులు. ఏంటవి? ఖర్చీపులు, ఆయిల్లు ఇవన్నీ వచ్చినాయి. టచ్ అనేది దేవుడు తన దాసుని దేవదూత స్వస్థత కలిగించినప్పుడు, ఆయన టచ్ చేసినప్పుడు, తాకినప్పుడు, ఏంటది? తాకినప్పుడు ఆయన వెంటనే శక్తి కలిగిన వాడు. కాబట్టి దేవుడే మనకు శక్తినిచ్చేవాడు. మనం ఉన్నోళ్ళని ఈరోజు మన బోధన ఎట్లున్నాయంటే, ఉన్నోళ్ళని పడగొడుతున్నాం, నిలబడిన వాళ్ళు పడగొడుతున్నాం, పడిపోయిన వాళ్ళు లేపట్ల, వాళ్ళ సంగతి లేపట్ల. నువ్వు పడిపోయిన వారిని లేపాలి. లోపల చనిపోయిన వారిని వారు లేపడానికి నిన్ను నన్ను పిలిచింది. అంతేనా? ఇక నేను అటు వెళ్ళలా. కాబట్టి మరి దేవుని యొక్క దర్శనం అనేది ఏ ప్రజలకు వేస్తాం? ఇంక మీరు అటు చూడదు, నా వైపు చూడండి. కాబట్టి దేవుని దర్శనం అనేది ప్రజలు లేకపోతే నశించిపోతారు. దేవుని దర్శనం కలిగి ఉంటే మీరు దేవుని చేత తాకబడతారు. దేవుని చేత తాకబడతారు. ఇది దేవుని ముఖ్యమైన పరిస్థితి. ఒకటేమో సంఘర్షణలో దేవుని దూత వచ్చి ఆయనను తాకి ఆయనకు మాట చెప్పాడు, నీవు దేవునికి అప్పగించి ప్రయాణించి సాగిపోద్దు, ఆగిపోవద్దు, సాగిపో. ఏం చేయాలా? ఇంకెంతవరకే మా జీవితం ఇంకేలేదు, లైఫే లేదనుకోండి. లైఫ్ని గురించి చింతపడాల్సిన అవసరమేమి. కొన్నిసార్లు మనకు కూడా వివిధ రకాల చింతలు వస్తాయి. ఆ చింతల్లో ఈ మస్ట్ డిపెండెడ్ ఆన్ గాడ్స్ వర్డ్. చింతించవద్దు. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, చెప్తున్నాను. మనకు డాక్టర్లు చెప్పే 2 చెప్తారు. డాక్టర్ దగ్గర పడుతుంటే, బాగా నీకు బ్లడ్ సలసలాగా ఆగిపోతుందని అంటాడు. ఏ సార్ దాని పేరు? బీపీ అని అంటాడు. ఏంటది? బీపీ అంటాడు. బీపీ అనేసరికి అమ్మో ఇదేదో కొత్త జబ్బు లాగా ఉంది, ఇక రేపు చచ్చిపోయాడు, ఇక 4 రోజులు చచ్చిపోయాడు, వీడికి ఇంకా ఎక్కువైంది, 180, 220 చేరుకుంటుంది. బీపీ ఉందంట, బీపీ ఉందంట. దాని పేరు ఏమన్నాడంటే వాక్యము. డాక్టర్ చెప్పేదేమో బీపీ, కానీ వాక్యం చెప్పేది భయము. అవునా? ఈ ప్రపంచంలో అతి ఎక్కువ భయం వల్ల పిల్లలు పెట్టేది ఏంటో తెలుసా? ఉంది. చెప్పడరా, అది భయం కలిగిందంటే ఎన్ని పిల్లలు పెడుతుందో దానికి కూడా నిజం. ఎన్ని పిల్లలు పెడుతుందో తెలుసా? అంత భయం కలిగిన జంతువు అది. భయం వల్ల ఎన్ని పిల్లలు పెడతాం? 10, 20 పెడుతుంది, 20 పెట్టదు కూడా. భయం వల్ల అన్ని పిల్లలు పెట్టి ఎక్కువ పిల్లలు పెట్టింది భయం వల్ల కుందేది. దానికి ఏమాత్రం దానికి ఒకే ఒక్క బలహీనత ఉంది, ఎక్కడ దొరకదు, నీకు దొరకనే దొరకదు. ఒకే ఒక్క బలహీనత ఏం తెలుసా? నల్లేరు కనపడదా, చంపినా సరే ఆడించుకోవాలి.
నల్లేరిగిన కనపడతాను కొనుక్కుంటా తిప్పుకుంటూ కూర్చోడు. మడితే తీసుకుని బారినప్పుడు కూడా నాకేం సంబంధం లేదు. అవునా? నల్లేరిగిన దొరికిందంటే చాలు, దానికి ఇష్టమైన ఫుడ్ ఉందే. ఎక్కువ పిల్లలు పెట్టేది కూడా అదే. ఇక సరే అటు బాబు అక్కడికి మీరు ఎందుకు పర్లేదు. ఎవరు ఉత్తదే లేదు, దాటిన దాన్ని దిగి వెళ్ళిపోద్ది. అయితే అది కరెక్ట్ కాదు. భయం కలిగిన జంతువు అది, ఎక్కువ పిల్లలు పెట్టేది కూడా అది. సో అటువైపు వెళ్ళదు. కాబట్టి మనిషికి ఇద్దరు అక్కలు వెళ్ళని చెప్పారు. డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు ఇద్దరు కనపడతారు. ఒకటి బీపీ, ఏం పేరు? అశోక్ చెప్పాలా? ఎవరు వాళ్ళు? అశోక్. బీపీ ఏం పేరు? దాని పేరు వాకింగ్, భయం. ఏంటది? ఫియర్. రెండో దాని పేరు అక్కాయ, నువ్వు ఎక్కడ పోతే నేను కూడా అక్కడే ఉంటాను అక్కాయ, సచ్చేది అంతా ఉందాం అనుకుంటున్నాం, బయలుదేరదు. దాని పేరే షుగర్. దీని పేరే వాకింగ్ చెప్పు, చింత. ఏంటది? ఈ రెండే లోకాన్ని బట్టి పీడిస్తున్నాయి, భయము, చింత. ఈ రెండు. దేవునిలో ప్రశాంత జీవితం ఉంది, మానవుల మీద మనలో ఆందోళన ఉంది. దేవునిలో ఏముంది? ప్రశాంత జీవితం. అది రావాలి అంటే ఈ రెండింటిని తొలగించుకో. నాకు కలిగిన భయాలు, నాకు కలిగిన చింతలు, నాయన నీ ఉండగా నాకేంటి నాయన అని చెప్పగలిగిన మనసు ఎవరిలో ఉందో, ఎవరు ప్రార్థన చేయగలిగితే వారికి నెమ్మది లభిస్తుంది, నెమ్మది లభిస్తుంది. ఓకే, ఇక నేను ఒకటే సంఘర్షణ చెప్పాను, రెండోదేమో సందర్శన చెప్పాను, మూడోది ఏంటో చెప్పి ముగిద్దాం. మూడోది ఏముంది? స్పందన. ఏంటది? ఇక్కడ చూడండి, స్పందన చూస్తే 19వ అధ్యాయం 10వ వచనం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆయన ఇశ్రాయేలు వారిలో నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత సైన్యములకు అధిపతి యెహోవా దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి. ఇది చూడండి, నేను ఒక్కడే మిగిలాను, నేను ఒక్కడే. ఆయన స్పందన. ఈ అందరూ కూడా ఎవరు పట్టించుకోలేదు, నేను ఒక్కడే మిగిలాను అంటుంటే ఇక్కడ మీకు మాట చెప్పాలి. ఏంటంటే మరి దేవుడు ఈ భాగమును గురించి నేను ఒక్కడనే మిగిలాను, ఇంకెవరు నిలబడలేదు అనే మాటకు ఈ ప్రవక్తని ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళాడు. ఏ కొండపైకి? వేరేంత ఏలియాను ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళి 4 అద్భుతాలు చేశాడు. ఏమేం చేశాడు తెలుసా? 11వ వచనం నుంచి 11 వరకు మొట్టమొదటి ఏం చేసి తెలిసిన, ఒక పెద్ద గాలిని వదిలాడు. ఆ గాలి దెబ్బకి ఏమైందో తెలుసా? గాలి. ఆ తర్వాత భూకంపం, మెరుపు. 4వది ఏమైందో తెలుసా? ఒక స్వరం. ఒక గాలి వచ్చినప్పుడు ఏం కాదు, దేవుడు ప్రత్యక్షం కాదు. రెండవది భూకంపం వచ్చినప్పుడు ప్రత్యక్షం కాదు, మెరుపు వచ్చినా ప్రత్యక్షం కాదు. 4వది ఒక స్వరం వినపడుతుంది, ఒక స్వరం. ఇప్పుడు మీరు నేను కూడా మన పరిస్థితులు కూడా ఎలా ఉంటాయి? గాలిని సందర్శించిన వాడు, భూకంపాన్ని కలుగు చేసిన వాడు, మెరుపుని కలుగు చేసిన వాడు, మెల్లని స్వరముతో మాట్లాడుతున్నవాడు దేవుడి. ఇక్కడ కూడా మీరు గమనించగలిగితే చివరి మాట చెప్పి ముగిస్తున్నాను. ఏంటంటే అపోస్తలుడైన పౌలు సీలలు ప్రార్థన చేస్తూ ఉన్నారు చెరసాలలో. ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే, వారు ప్రార్థన చేసి పాటలు పాడుతుంటే 4 అద్భుతాలు జరిగాయి. ఎన్ని అద్భుతాలు? ఒకటి, భూకంపము కలిగింది. రెండవది, చెరసాల తలుపులు వదిలాయి. మూడవది, తలుపులన్నీ తెరచుకున్నాయి. 4వది, అందరి బంధకములు. నీ పాట, నీ ప్రార్థనని ఏం చేస్తుందంటే దేవుని వైపు కార్యములు చేసేటట్టు చేస్తుంది. ఓకేనా? ఇవి విషయాలు. కాబట్టి నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు. మీరు నేను మనందరము కూడా దేవుని సన్నిధిలో ఉన్న దేవుని ప్రజలుగా అద్భుతాలు చూడాలనుకున్నప్పుడు మనలో సంఘర్షణ కలుగుతుంది, దిగులు పడకూడదు. మనలో సంఘర్షణ పాటు సందర్శన కలుగుతుంది. దేవుడు దర్శించినప్పుడు చిత్తము ప్రభు అని చెప్పాలి. మూడవది, సందర్శనలో మనకు కలిగినప్పుడు. మూడవది స్పందనలో మనము దేవుని చిత్తమును పాటించాలి. దేవుని చిత్తమును అలా చేసినందువలన ఏలియా 40 దినాలు ప్రయాణమైపోయి తన ప్రాణమును కాపాడుకుని ఒక రాజుని పట్టాభిషేకము చేశాడు.
ఈ సమయంలో ప్రియమైన దేవుని పిల్లరా, మీరు నేను కూడా అలాంటి ఉత్తరవాదత్వం కలిగి దేవుని దూతలు మనకు పరిచర్య చేసే విధంగా మన భక్తిని పెంచుకోవాలా, విశ్వాసాన్ని పెంచుకోవాలా, దేవుని పిలుపుకు తదనుగుణంగా నడవాలి. దేవుని మేము దీవించుగాక. నిద్రపడి మీ ఇష్టం వచ్చినట్టు రైట్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఎవరో ఒకరు ప్రార్థించండి. నరసింహరావు బ్రదర్, మీరు అందరూ తల మంచి కలబడి ప్రార్థన చేసుకోండి.